రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు ఇష్యూ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులు తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించారు పోలీసులు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు ఇష్యూ చేశారు. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. ఇక అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అందించారు పోలీసులు. ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డికి అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసుల నోటీసులకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ ఫోన్లైన్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. నెల్లూరులో రాజకీయం వేడెక్కిందనే చెప్పాలి. ఏదైతే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై అయితే మాత్రం ఒక్కసారిగా కూడా ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేస్తున్నారు పోలీసులు. కోవూరులో కార్యకర్తల సమావేశంలో గత కొద్ది రోజుల క్రితం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈ రోజు ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. దీనిపై అయితే మాత్రం పోలీసులు స్పందించారు. ఆల్రెడీ ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి 25వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ నోటీసులు జారీ చేశారు. అయితే గత రాత్రి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఆ రోజు ప్రత్యక్ష సాక్ష్యంగా ఉన్నాడు. తర్వాత జరిగినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై అయితే మాత్రం దాడి కూడా జరిగింది. ఈ దాడి కూడా విచక్షణ రహితంగా కూడా దాడి కూడా జరిగిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ దాడి జరిగిన తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ కొన్ని అనుచిత వ్యాఖ్యలు ఇటు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన పరిస్థితి. దీనిపై అయితే మాత్రం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై అయితే మాత్రం పోలీసులు స్పందించారు. దీనిపై 26వ తారీఖున విచారణకు హాజరు కావాలంటూ కూడా రంగనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో 5 మందికి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్ తో పాటు అనిల్ కుమార్ యాదవ్, వీరి చలపతి, అలాగే అనూప్ రెడ్డి, అలాగే రాధాకృష్ణ, మరొక వ్యక్తికి పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి. విచారణకు హాజరు కావాలంటూ కూడా 26వ తారీఖున నోటీసులు 26వ తారీఖు విచారణకు రావాలని చెప్పినటువంటి నోటీసులు జారీ చేసినటువంటి క్రమంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి ఇంటికి పోలీసులు వెళ్లారు. కానీ ఆ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో లేకపోవడంతో గోడకైతే మాట నోటీసులు అంటించి వచ్చారు పోలీసులు. అయితే ఈ నోటీసులకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తాడా లేదా అనేది మాత్రం కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ నోటీసులతో పాటు మరొక పెద్ద కేసు అయితే మాత్రం అనిల్ కుమార్ యాదవ్ అయితే వెంటాడుతుంది. క్వార్జ్ మైనింగ్ కేసులో అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ ముఖ్య అనుచరుడు శ్రీకాంత్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఆధారంగా అనిల్ కుమార్ యాదవ్ పై అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే జరుగుతున్న పరిస్థితి చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పెద్ద ఎత్తున చిక్కుల్లో పడ్డట్టు కూడా మనకి స్పష్టమైనటువంటి సమాచారం అయితే అందుతుంది. రేపు ఉదయం హాజరు కావాల్సినటువంటి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు పోలీస్ స్టేషన్ విచారణకు హాజరవుతారా లేదా, అలాగే 26వ తారీఖు నాడు ఏదైతే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణకు వస్తారా లేదా, ఏ రకంగా స్పందించబోతారంటూ కూడా సర్వత్రా ఉత్తరాంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెలకొన్న పరిస్థితి ఉంది చక్రి. అయితే చరిత్ర మాజీ మంత్రి వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్ కు నెల్లూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ నేతలు ఎవరైనా స్పందించారా? అనిల్ కుమార్ యాదవ్ ఏమైనా టచ్ లోకి వచ్చారా? చరిత్ర. అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటి వరకైతే మాత్రం టచ్ లోకి రాలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత నోటీసులు జారీ చేశారు. చాలా ఆలస్యంగా కూడా అది వెలుగులోకి వచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. అనిల్ కుమార్ యాదవ్ ఈ రోజు ఏమన్నా స్పందిస్తారా, లేకపోతే ఏదన్నా ఫోన్ కి అందుబాటులో ఉంటారా లేదనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఇప్పటికే కూడా రాజ్ న్యూస్ మనం అనిల్ కుమార్ యాదవ్ తోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం. కానీ ఆయన ఫోన్ కి అయితే అందుబాటులో రానటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి చక్రి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని దూషించిన కేసులో నోటీసులు అయితే ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. ఎల్లుండి విచారణకు హాజరు కావాలని నోటీసులో తెలిపారు. అయితే ఈ విచారణను అనిల్ కుమార్ యాదవ్ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందా? వారి
క్యాడర్ ఏం చెప్తోంది? ఖచ్చితంగా కూడా ఇది కొంత సందిగ్ధత నెలకొనింది. ఏదైతే కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ నివాసానికి వెళ్ళినప్పుడు అనిల్ కుమార్ యాదవ్ లేకపోవడం, ఆ ఇంటి గోడకైతే నోటీసులు అంటించి వచ్చారు. ఇదే సినారియా కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో కూడా జరిగింది. ఒక నోటీసు, 2 నోటీసులు, 3 నోటీసులకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించకపోవడంతో పోలీసులు ఆయన్ని కర్ణాటక పరిసర ప్రాంతాలు అదుపులో తీసుకున్న పరిస్థితి. అయితే అనిల్ కుమార్ యాదవ్ అంత దూరం తెచ్చుకుంటారా, లేకపోతే నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఈ నోటీసులకు స్పందిస్తారా అనేది మాత్రం 26వ తారీఖు వరకు కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.